రెడీ యాక్షన్. మర్చిపోవడం కదా మోసం ఉన్నా మనస్ఫూర్తిగా ఉపయోగించే కదా అలా చెప్పొద్దు. మర్చిపోవడానికి ఏదైనా క్వశ్చన్ మధ్యలో వచ్చింది సడన్గా మర్చిపోవడానికి ఇక్కడ ఉపయోగించే కదా ఈరోజు అమ్మాయి కావాల్సింది గిఫ్ట్ ఇవ్వండి. టూలో కాదు, టూలో పెట్టించినప్పుడు వన్నిగా తిప్పి బాడీ మీకు కావాలి. ఓకే మా పరిపాలన చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఏది లేదని చూసుకునే వెళ్ళిపోయిందో అది రెండింటికి సంపాదించుంది సార్. రెండింటిక మా జీవితం వీలైతే సాయిబుతాం పోయేదేమో మహా అయితే టేక్ ఫ్రెండ్స్. ఇలా అయితే ఈఎంఐకి కాదు, ఈఎంఐకి అమ్మాయి దేశం కానీ దేశంలో టైం కానీ టైంలో ఒక అమ్మాయి హెల్ప్ పడింది. ఆ మాత్రం కూడా చేయలేవు. నువ్వు నీ ఊరు రావాలంటే స్కెచ్ చేసుకుంటావు, నేను నీ ఊరు రావాలంటే హ్యాండ్ షర్ట్ వేసుకొస్తాయి దాని చూడు అంతే. యాక్షన్. What is going on? This is China fish market. టార్గెట్ పెట్టు. మాట్లాడే మాటలకి మీ హైట్కి ఏమైనా సంబంధం ఉందా? ఐటీ దానికి సంబంధం డైట్. నేను కొట్టావా? ఏంటి అవుతా ఉండరే? ఏంటి ఇందాక ఇలా అంటున్నావు? నేనేమో లేదండి. ఏంటి మా వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతున్నాయా? మేము అందరం కథలు వేసుకుంటాం కదా. అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అన్నానండి. ఏం మేము అందరం టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నావా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అన్నానండి. అంటే ఇందాక ఇక్కడ నాలుగు మరత పెడుతున్నావు ఏంటది? రండి. చూడు 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 ఇంతేనా? అదండి మీరు లాడుతారా? చూడు 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 సరేగా రావే నీకు పాటలు వచ్చా? రావా? మా చిన్నది పాత పాటలు వచ్చండి. నేను కొత్తవా పాతవా అని అడగలేదురా, పాటలు వచ్చా అని అడిగాను. పాత పాటలు వచ్చండి. ఇలా పాడుకున్నా కదా పాడితే వదిలేస్తారండి. పాడితే వదిలేస్తాను రా. నాకు అర్థం కాలేదు సార్. ముందు ముందు అవే అర్థమవుతాయి కానీ అప్పుడు చెప్పరండి. అవునండి. బాగా కదా రెడీ? ఓకే యాక్షన్. అలా చూడండి అలా అదే అయితే ఏమో చేసిన నల్ల బాధ నల్ల పాచు లెక్క దడ ఏదైనా దడ దడ ఎవరు బాగు దడ దడ ఏదైనా అంటే దడ రెడీ యాక్షన్. నేను చెప్పాను కదా సురేష్ వాళ్ళ అన్నయ్యలో అన్నయ్య వాళ్ళ అమ్మలో జాబ్ ఉందండి. అయితే వాళ్ళు అన్నీ చెప్పారు. ఫస్ట్ వన్ మీద పంపిస్తారని, 2+ మీద మ్యాథ్మెటిషియన్ మీద జాబ్ అయింది. అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగినారు.
ఆల్రెడీ కన్సల్టెన్సీతో మాట్లాడేసింది, వాళ్ళు కూడా ఓకే అన్నారు. కానీ 20,000 అలా అడుగుతున్నారు. నాకు 2 daysలో సెట్ అయిపోతాయి. అన్నీ వాళ్ళు రేటే కట్టాలనుకుంటున్నారు. నేను తెచ్చేదేమన్నా అంటే ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అడగచ్చు, కానీ వాళ్ళని నేను ఇబ్బంది ఎందుకు పెట్టుకోవాలి. సార్ దీనివల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నీకు కూడా అంతే హ్యాపీనెస్. ఏం చేస్తే ఎవరైనా రీసెర్చ్ చేస్తే నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటో తెలుసా? నువ్వే బాబు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను నీలో మారిపోయినందుకు నీతో ఎంత ఆనందంగా ఉంటావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. అందుకే నేను ఫిక్స్ అయ్యాను. ఈ రోజు నుంచి నీకు ఇష్టమైంది నాకు ఇష్టం, నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మా బావకు చెప్తే ఊరు డ్యాన్స్ అన్నీ వదిలేసి ఎలా సంతోషంగా ఉంటావని అడిగాడు. పాపం వాడికి ఏం తెలుసు, ఒకప్పుడు అవే నా ప్రపంచం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు. నిజం, నువ్వు లేకుండా నేను లేదు. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు, కానీ ఇంటి గుర్తుంటున్నంత వరకు నేను ప్రేమిస్తున్నాను. లవ్ యూ. యాక్షన్. ఎలా ఏది పక్క ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ కష్టం పడకుండా మీ బాబు ఉన్నాడని ఒకే ఒక రీజన్తో డైరెక్ట్గా హిందీ జైల్లో కూర్చొని నీకే అనుకోగలంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కష్టపడి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి ఇంటర్లో ఇంజనీరింగ్ సబ్జెక్టులను వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవుతానని తెలిసిన ఎంపీసీ కష్టమని అదే సబ్జెక్ట్ తీసుకుని తీసుకోవచ్చు, మ్యాథ్స్ పొజిషన్, కెమిస్ట్రీ పొజిషన్ అని రోడ్డు పట్టుకుని ఆఫీసు కట్టాలి, ఇంటి కట్టాలి, అమ్మ నాన్న ఇంటితో పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, రాష్ట్రాంత క్లాస్లో టీపీఎస్సీ చదివి అలారం పెట్టుకుని మళ్ళీ కొంచెం చదివి తీరా పాస్ అయ్యే ఎంసెట్లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అయినా ర్యాంక్ రాక అమ్మ నాన్న తాగట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన నాకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మొన్న ఎలక్షన్ 4th yearలో కంప్లీట్ చేసుకుని ఒకేసారి బయటకు వచ్చింది. ఉద్యోగాలు ఎదవా అని అనుకుంటే యాక్షన్. సిగ్గుందా నీకు? ఆ టక్కన తీసుకురామంటే పక్కే కొట్టింటున్నావా? పగోని సాగు కంటే నీకు అన్నం ఎక్కువైపోయిందా? పుణ్యక్షేత్రానికి పోయినట్టు పులిచెర్ల పోవడం, ఆ వీరసింహారెడ్డి గారి చేతిలో ఓడిపోయి రావడం. ఈ కత్తికి ఆడు నెత్తినట్టాలని 30 ఏళ్ళ సంధి ఎదురు చూస్తాను. పగోడు పొంగుతున్న పసుపు కుంకాలు చూస్తాంటే ముత్తైదులా లేను, ముంట మొక్కిలా ఉన్నా. ఈ గాజులు ఆ చేతి చూస్తా అంటే రోత కొడతాంది. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ రెడీ. అయ్యో అయ్యో పాదం నేలపై ఆదరన్నది మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. అమ్మాయిలే నీలా ఉంటా అన్నట్టుండే మొహమాటలే వద్దన్నాయే అడగాలంటే రెడీ. యాక్షన్. నేను మన పక్కింటి ఆవిడ మనం మొదటిసారి ఎలా కలిసామని అడిగింది. కురుక్షేత్రంలో రాముని సంహారం, యుద్ధ వేదికలో సీతాస్వయంవరం అని చెప్తే ఏదో అర్థమైనట్టు నాకు వెళ్ళిపోయింది. దీనికి అర్థం నీకు మాత్రమే తెలుసు. లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లేదనిపిస్తుంది.
అది నువ్వుంటే ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. కొంతమందిని చూస్తే వెనకాల నడవాలనిపిస్తుంది, ఇంకొంతమందిని చూస్తే పక్కన నడవాలనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే చేపట్టి నడవాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓకే, యాక్షన్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరి వరకు వెంటాడి వేధించి ఉపతెప్పులు పెట్టి నీ ధర్మసూత్రముల మంట కలిపి తన ప్రతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షముగా ఇచ్చి నీ పాసమును గట్టి నేడు నుంచి దేవుడు అది కూడా మరిలో అరుగుడు అన్న పిచ్చబాబు కుకిట వేళ్లతో సైతం ప్రకటించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు పాలించే అష్ట దిక్పాలకులు, మనుగులకిచ్చే పంచభూతములు సైతం యెహోవా అనే విధంగా సింహాసనం అధిష్ఠించదా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఓకే, సెకండ్ అండి. యాక్షన్. నాకు ఓకే కాదు మేడం. తప్పు నాదే మేడం. తొందరపడి డ్రైవర్ తీసుకుంది నేను, తన కాదు. నేనంటే దానికి ఎంత ఇష్టమో తెలుసా మేడం. నా కోసం ఏం చేయడానికి రెడీ ఉంటుంది అది. అంతెందుకు నా కోసం ఏమేమి వదిలేస్తుంది అది. చాలా ఈజీగా వచ్చిందిగా మేడం. ఎప్పుడు వచ్చింది అలా వచ్చిందని మాత్రం అడగండి మేడం. దాని మీద నాకు తెలిసి వచ్చింది. అసలు ఇదే నా ఫ్రెండ్, లైఫ్, వైఫ్ అన్ని. నా మీద కోపం ఉందని మాత్రం తెలుసు మేడం. నన్ను ప్రూవ్ చేసుకుంటాకి ఒక్క ఛాన్స్ ఇప్పేయండి మేడం, ప్లీజ్ మేడం.